వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి మూవీ మ్యాక్స్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. నాగార్జున కింగ్ 100 లో టబు ఎంట్రీ, ఇండస్ట్రీలో భారీ హైప్. శర్వానంద్ బైకర్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ మళ్ళీ హాట్ టాపిక్. కొత్త సినిమాల షూటింగ్ స్పీడ్ పెంచిన స్టార్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ రీయూనియన్. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం అక్కినేని నాగార్జున 100వ సినిమా కింగ్ 100 గురించి వస్తున్న తాజా అప్డేట్. ఈ సినిమాలో టబు కూడా జాయిన్ అయిందన్న వార్త ఫ్యాన్స్ లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత నాగార్జున టబు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యి టబు తన పార్ట్ షూట్ మొదలు పెట్టిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ కాంబినేషన్ ఆన్ స్క్రీన్ లో ఎలా కనిపించబోతుందో చూడాలి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెంచుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం శర్వానంద్ నటించిన బైకర్ మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి రానుందని సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మోటో క్రాస్ రేసింగ్ చుట్టూ తిరుగుతుంది. థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసేందుకు రెడీ అయిపోతున్నారు. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ఎలాంటి రెస్పాన్స్ తీసుకుంటుందో వేచి చూడాలి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ మళ్ళీ పీక్ చేరుతుంది. పెద్ద హీరోలు కలిసి సినిమాలు చేయాలనే డిమాండ్ పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో మరిన్ని భారీ కాంబినేషన్స్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. కానీ ఫ్యాన్స్ మాత్రం పెద్ద కాంబినేషన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం టాలీవుడ్ లో షూటింగ్ స్పీడ్ పెరిగిన విధానం. చాలా మంది స్టార్ హీరోలు తమ ప్రాజెక్టులను ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇది ఇండస్ట్రీలో పోటీని మరింత పెంచుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం కొత్త సినిమాలపై పెరుగుతున్న బజ్. చిన్న సినిమాలైనా కాన్సెప్ట్ బాగుంటే భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇది ఇండస్ట్రీకి కొత్త దిశ చూపుతుందని అనిపిస్తుంది. ముఖ్యంగా యువ దర్శకులు కొత్త కథలతో ముందుకొస్తున్నారు. ఫ్రెష్ కంటెంట్ కు ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఈ ట్రెండ్ కొనసాగితే టాలీవుడ్ లో కొత్త టాలెంట్ కు మంచి అవకాశాలు వస్తాయని చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రభావం పెరుగుతుంది. థియేటర్ రిలీజ్ తర్వాత వెంటనే ఓటీటీకి సినిమాలు రావడం వల్ల ప్రేక్షకుల వ్యూయింగ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో థియేటర్ రిలీజ్ స్ట్రాటజీ కూడా మారే అవకాశం ఉందని. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్న తీరు. చిన్న అప్డేట్ అయినా పెద్దగా ట్రెండ్ అవుతుంది. ఫ్యాన్స్ ఎంగేజ్మెంట్ భారీగా పెరిగింది. ఇది సినిమాల ప్రమోషన్ కు కూడా ప్లస్ అవుతుంది. కానీ ఇదే సమయంలో అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ అంచనాలకు సినిమాలు అందుకుంటాయా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం కొత్త డైరెక్టర్లు స్టార్ హీరోలతో పనిచేసే అవకాశాలు పొందుతున్నారని టాక్. ఇది ఇండస్ట్రీలో పెద్ద మార్పుగా చెప్పాలి. కంటెంట్ బేస్డ్ స్టోరీస్ కు ప్రాధాన్యం పెరుగుతుంది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే భవిష్యత్తులో కథే హీరోగా మారే అవకాశం ఉందని. ఇది నిజమైతే టాలీవుడ్ లో కొత్త యుగం మొదలవుతుందని చెప్పాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం భారీ బడ్జెట్ సినిమాల రిస్క్. ఒక సినిమా హిట్ అయితే భారీ లాభాలు, ఫ్లాప్ అయితే భారీ నష్టాలు. ఈ కారణంగా నిర్మాతలు ఇప్పుడు స్ట్రాటజీ మార్చుతున్నారట. మిడిల్ రేంజ్ సినిమాలపై కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇది ఇండస్ట్రీకి బలాన్ని ఇస్తుందా అనేది వేచి చూడాలి. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న విషయం రిలీజ్ డేట్స్ ప్లానింగ్. ఒకే సమయంలో చాలా సినిమాలు రావడం వల్ల పోటీ పెరుగుతుంది. అందుకే మేకర్స్ ఇప్పుడు స్ట్రాటజీతో రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఫెస్టివల్ సీజన్లపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇది బాక్స్ ఆఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం ఫ్యాన్ బేస్ పవర్. స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రావడం ఫ్యాన్స్ వల్లే. కానీ లాంగ్ రన్ మాత్రం కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఇప్పుడు మేకర్స్ కూడా అర్థం చేసుకుంటున్నారు. అందుకే స్టోరీపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.
ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం లావణ్య త్రిపాఠి నటిస్తున్న సతీ లీలావతి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన ఈ సినిమా మే 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.